అయితే రైస్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. మళ్ళీ టైం అయిపోతుంది కదా అనేసి తొందరగా పెట్టేశాను. నేను వండి పక్కన ప్యాక్ చేసి పెట్టేసుకొని మళ్ళీ మేము తయారు కావాలి, అక్కడికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అనేసి స్పీడ్గా అయితే పని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ 8:30 అవుతుంది మాకు టైం కూడా. చూడాలి, పులిహోర ముక్కటే కదా, అది కొంచెం స్పీడ్గా చేస్తే మళ్ళీ బుడ్డోడు ఏడిస్తే మళ్ళీ అటు వెళ్ళాలి కదా. నేను గిన్నెలో అయితే రైస్ పెట్టేసి కాన్ రావట్లేదు. వేసుకున్నాడు అది వేరే కూడా పెట్టేశారు అనమాట. సరిపోవట్లేదు ఇందులో రైస్ అనేసి. ఇవి రెండు ఉడికిన తర్వాత మొత్తం ప్యాక్ చేయాలి. అందరూ బిట్టు మంచిగా ప్లేస్ చేయండి. ఇక్కడ వచ్చేసి తాలింపు గింజలు, అలాగే పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, లెమన్, తాలింపు రెడీ చేశానమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేను తాలింపు వేసేసి ప్యాక్ చేస్తే పని అయిపోతుంది అనమాట. టైం కూడా తొందరగా గడిచిపోతుంది. త్వరగా పని అయితే ఫినిష్ చేయాలి. ఓకే, మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట, లెమన్ వాటర్. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను సార్. ముందుగానే అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఆయిల్ అయితే వేసేసుకొని నెక్స్ట్ పోపు అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుంది. నేను అప్పటికే 8:30 కల్లా రైస్ పెడితే నాకు 10కి అయినది. చిన్న గ్యాస్ మీద కదా, ఎక్కువ టైం పట్టేసింది. అందువల్ల కొంచెం లేట్ పట్టేస్తుందని ముందుగానే పెట్టేసుకున్నాను. నేను లేవగానే ఆ పని స్టార్ట్ చేశాను ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం అయిపోతే వాళ్ళకు కూడా ఫుడ్ ఇచ్చే టైంకి ఇస్తే బాగుంటుంది కదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు కొద్దిగా మరింగానే వేసాను. 6 kgs కదా రైస్. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా కొద్దిగా చిటికలుగా చేసాను. పచ్చిమిర్చి కూడా వేయండి, చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్ అసలు చింతపండుతో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చింతపండుతో అంత ఎక్కువ రాదండి ఇంత క్వాంటిటీలో అనేసి ఇలా వేసాను. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అయితే నేను స్టార్టింగ్ అలానే వేసుకుందాం అనుకున్నాను, ఏది చింతపండు పులిహోర లాగా. కానీ నాకు ఇంత క్వాంటిటీ అంత ఎక్కువ నేను ట్రై చేయలేదు ఎప్పుడు. ఇక నాకు లెమన్ అయితే ఎలా అయినా చేయగలుగుతా, ఎక్కువైనా పర్లేదు అనేసి లెమన్ క్వాంటిటీతోనే ట్రై చేశాను అనమాట. ఈసారి ఖచ్చితంగా చింతపండుతో కూడా ట్రై చేస్తాను. ఇంకా ముందు ఇంకా పిల్లల బర్త్డే ఇంకేదైనా అకేషన్ ఉంటే తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. సో ఫైనల్ అయితే అయిపోయింది అనమాట, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగా లైట్గా పసుపు వేసుకుని ఆల్రెడీ అన్నంలో కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తింటున్నప్పుడు ఫ్లేవర్ అనేది కూడా నాకు ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనేసి వేసాను. నేను కూడా ఫస్ట్ టైం కొత్తిమీర పెట్టి చాలా బాగుంది. కానీ పులిహోర మాత్రం మన ఫంక్షన్లో చేసుకున్నట్టు. ముందుగా రైస్ అనేది వండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా బేర్సన్లో గిన్నెలో తీసుకుని, అంటే అంత ఒక్కసారి కలుపుకోలేము కదా అండి, నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కదా అనేసి కొద్దిగా కలుపుకుందాం అనేసి ఇట్లా ఉంచేసుకొని కొద్దిగా ఇందులో లెమను, ఇంకొంచెం సాల్ట్ ఏదైనా ఉప్పు ఉంటే తక్కువ ఉంటే చూసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా తక్కువ ఉంటే చూసేసుకొని ఇక నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ఆ పోపు మొత్తాన్ని అయితే వేసేస్తున్నాం అనమాట. పోపు వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒకేసారి కూడా ప్యాక్ చేసాము. ఎట్లయితే నాకు కూడా కొంచెం తొందరగా ఈజీ అయింది అనిపించింది. కింద ఎక్కడైనా వేద్దామని ఎక్కువ స్పేస్ లేదు కదా, ఏదన్నా టవల్ మీద అట్లా ఏదైనా వేసి చేద్దామన్నా అనేసి ఇలా చిన్న గిన్నెలలో బేర్షన్లో వేసుకొని కొద్దిగా ఇలా కలిపేసుకుంటాం. మా వాని కొద్దిగా హెల్ప్ అడిగాను. అప్పటికే నా చేయి పెయిన్ వస్తుంది, ఎందుకంటే అంత రైస్ కింద నుంచి కలిపేసి అడుగంటకుండా కొంచెం ఇతరులే పలుకు లేకుండా కలుపుకోవాలంటే టైం పడుతుంది కదా అండి. నాకు అప్పటికే చేయి పెయిన్ వచ్చింది. మా వారిని కొద్దిగా హెల్ప్ అడిగితే వచ్చారనమాట. ఇక మొత్తం మా వారు ఇక అంతా కలిపేశారు. నేను ఇద్దరం కలిసి మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం. బుడ్డోడు నా ఒళ్ళోనే ఉన్నాడు, మంచిగా పడుకున్నాడు అనమాట. ఇది ఇలా అయితే కలిపేసి మొత్తం ప్యాకింగ్ రెడీ చేస్తున్నాం. ఇలా కలిపేసుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ముందు మా వారు అయితే వేస్తున్నారు. ఇలా కొద్దిగా వేసుకుని ఇద్దరమే చేసామండి. చాలా కష్టపడ్డాము. టైం కూడా కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇక్కడ పక్కన సెల్ పెట్టేసి ఇక నేను కూడా చేస్తున్నాను అనమాట. ఇద్దరం చెరొక చేస్తేనే కదా పని కూడా తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ రైస్ కర్రీస్ వండాలి. మళ్ళీ ఈవినింగ్ బర్త్డే పార్టీ డెకరేషన్ ఆడావుడి మళ్ళీ వేరే ఉంటుంది. దేని పని ఆ రోజంతా ఫుల్ బిజీ అనమాట. చూసారు కదా, ఇలా అయితే జరిగేసింది అనమాట. ఇట్లా మొత్తం ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం ఇద్దరము. కంటిన్యూగా ఇదే పని అనమాట మాకు అప్పటికే బుడ్డుడికి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగానే పడుకున్నాడు. ఇంకా పని స్టార్ట్ చేసే కొద్ది ఇంకా ఎక్కువ అని బాగా ఏడుస్తున్నాడు అండి. తర్వాత ఒళ్ళో కూర్చొని చాలాసేపు వరకు చేశాను.
కొద్దిగా బ్యాక్ పెయిన్ మళ్ళీ అసలు నొప్పి ఎక్కువైపోయింది. అసలు కొద్దిగా నీరసంగా ఉన్నాను కదా, గిన్నెలో రైస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొద్దిగా రైస్ అయితే మళ్ళీ కొద్దిగా తీసుకొని మళ్ళీ మొత్తం అదంతా బేసిన్లో వేసుకొని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం అనమాట. మళ్ళీ బేసిన్ వేసుకొని కొద్దిగా లెమన్ వేసుకొని మళ్ళీ సాల్ట్ చూసుకొని మళ్ళీ తయారు చేసిన పోపు మొత్తాన్ని వేసుకొని మళ్ళీ కలిపేస్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ పోపు అయితే వేస్తున్నాను అనమాట. మళ్ళీ పోపు వేసేసి అంతా కలిపేసుకుంటే ఇక అయిపోతుంది ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక 1 టైం అయితే మొత్తం 4 బేసిన్ల వరకు అయిందనమాట రైస్ అయితే. నాకు పెద్ద బేసిన్ ఇది కూడా చూడండి, మీకు వీడియోలో చిన్నగా ఉంది కానీ పెద్ద బేసిన్ అనమాట ఇది. దీంతో 4 అయింది నాకు గిన్నెలు. అన్నం కూడా చేయటం, నేను పులిహోర సింపుల్గా ఇదో పెద్ద ప్రాసెస్ అంటే మళ్ళీ అన్నం కలపటము, మళ్ళీ ఇదంతా పోపు వేయటం ఇదో పెద్ద ప్రాసెస్ అయిపోయింది. మా వారి పాపం కలిపి చేయి కూడా బాగా పెయిన్ వచ్చేసింది ఆ రోజు. మళ్ళీ ఇక్కడ ఇద్దరం మళ్ళీ ప్యాకింగ్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పాప ఒక్కరు తానే ఎంతగానో చేస్తారండి. నేను ఇక ఎట్లనో బుడ్డోని కూడా ఉంచుకొని నేను కూడా వేస్తూనే ఉన్నాను అనమాట. తను మరి తను కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా అనేసి నేనైతే అసలు ఎక్కడ పని ఆగలేదు. నాకు ఓపికన్నంత వరకు చేస్తూనే ఉన్నాను, లాస్ట్ వరకు కూడా కంటిన్యూగా పని అయితే. 1 కూడా ఒక బేసిన్ అయిపోయింది. ఇది నెక్స్ట్ 4th వన్ అనమాట. ఇది ఒక్కసారి అయితే అయిపోయింది ఫైనల్. ఇదంతా కలిపేసుకొని మళ్ళీ లెమన్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కలిపి కూడా వేసా. ఇక్కడ వచ్చేసి మన ఫుడ్ కవర్స్ అయితే మొత్తం రెడీ అయిపోయాయి అనమాట. మేమైతే అన్ని ఫుల్గా నింపేసి పెట్టేసి ఉంచాను. ఇక నెక్స్ట్ వీటిని మంచిగా ర్యాప్ కవర్ లాగా చుట్టేసుకొని నెక్స్ట్ అవి కూడా ఫినిష్ చేసేయాలి. ఇక స్వీటు చాక్లెట్ అవి కూడా పెట్టేసి అవి కూడా ప్యాక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మా బుడ్డోడు మా ఊళ్ళో ఉంచుకొని నేను కవర్స్ ఇట్లా ర్యాప్ చుడుతున్నాను అనమాట. పాపం బుడ్డోడు అప్పటికే చికా చేస్తున్నాడని ఎంతసేపు అని ఉంచుకుంటాం బయట అనేసి నా ఊళ్ళో తీసుకొచ్చుకొని కొంచెంసేపు పాలు ఇచ్చాను. తర్వాత మళ్ళీ అక్కడ ఉండి చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా బిట్టు చెప్తున్నాడు అనమాట, ఇక్కడ రైస్ ఇంత అయింది, నేను అన్ని సెట్ చేసినాం పెట్టినాం, వెల్కమ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా బర్త్డే ఈరోజు అనేసి చెప్తున్నాడు. అది వాయిస్ ఎడిట్ అయింది. మొత్తం కోటి కట్టేసి ఇక్కడైతే పెట్టిస్తున్నాము. 1 బై 1 అన్నీ అయితే నిండిపోయి పని స్టార్ట్ లేట్ అయిపోతుంది అనేసి మధ్యలో మా బిట్టు వచ్చి ఒకటి నేను హెల్ప్ చేస్తా, ఆయన ఏం చేస్తారండి ఇవన్నీ, ఆ దారం కనుక చేతికి రాసుకపోతుంది కదా, ఇదిలే మధ్య మధ్యలో వెళ్ళిపోటు చేస్తున్నాం. మేము అవన్నీ కట్టేసిన లైన్గా పెట్టేస్తున్నాడు మంచిగా. లాస్ట్లో స్వీట్స్ అవన్నీ తననే సర్దాడు అనమాట మా బిట్టునే. ఆల్మోస్ట్ ఫైనల్ ఇవైతే అయిపోయి వచ్చింది. ఫుల్ వీడియో ఫుల్ రైస్ బ్యాగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మా అనుకుంటా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా వారు అయితే స్వీట్లు తెచ్చారనమాట. అవి ఏంటంటే ఏమంటారు, మైసూర్ పాకు, నెక్స్ట్ వచ్చేసి బెల్లం స్వీట్, అవన్నీ అయితే 2 తెచ్చారనమాట. నైట్ అవి చిన్న చిన్న కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఉంచాను. ఇక్కడ వచ్చేసి చాక్లెట్ బాక్స్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడే మా వారు సీల్ తీస్తున్నారు. చాక్లెట్ బాక్స్ కూడా సీల్ చేసి నెక్స్ట్ 1 అయితే ఇక్కడ వేస్తున్నామంట. ఒక స్వీటు, ఒక చాక్లెట్, అవి 2 ఇట్లా కవర్లో కూడా ప్యాక్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీట్రూట్ అన్నమాట. నేను ఇందాల నుంచి హెల్ప్ చేస్తా అంటుంటే మార్నింగ్ నుంచి సరే చెయ్యి అనేసి తనకి స్వీట్స్ అప్పగించాము. ఇక్కడ బుడ్డోడు ఎత్తుకొని కూర్చొని తనకు ఒక్కొక్క చాక్లెట్ ఇస్తుంటే ఆ స్వీట్స్ చాక్లెట్స్ అందులో ఏదో మొత్తం వేస్తున్నాడు అనమాట. కానీ పర్లేదండి, చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. అమ్మ నేను చేస్తా అమ్మ అని పాప అడుగుతున్నాడు. అంటే తను చేసిన ఏమన్నా జారిపోతాయేమో పడిపోతాయేమో అనేసి వద్దంటాము కదండి, అప్పుడప్పుడు కూడా చేయించాలి కదా అనేసి సర్లే అనేసి ఆ స్వీట్స్ వేయినా ఇందులో పెట్టేసి అనేసి చెప్పేసి తనతోటి మొత్తం అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ సైడ్ మా వారు కూర్చున్న స్వీట్స్ పెట్టేసుకొని ఇచ్చుకుంటా మళ్ళీ తనకి ఇలా అమ్మడి చేతి ఇస్తున్నారు. లోపల ఇలా పెట్టినాను అనేసి, నాకు బుడ్డోడు ఒళ్ళోనే ఉండు, ఇంకా లైట్ తీసుకొని ముగ్గురం కలిసి ఇలా పని చేసుకున్నామాట. సరదాగా ఇలా జరిగిపోయింది. కానీ ఇలా చేస్తున్నాం మస్తు ఫీల్గా అనిపిస్తుందండి. ఇలా మొత్తం ప్యాకింగ్ అంతా చేసేసి లాస్ట్ వరకు అయితే వచ్చేసింది అనమాట. ఇలా మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కవర్లో వేసుకుందాం. రైస్, వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాము. పోయినసారి ఇబ్బంది అయిందండి పాపం, చాలామంది వాటర్ అడిగారు అనేసి అందుకే ఈసారి వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. స్వీట్స్, వాటర్ ప్యాకెట్స్ మొత్తం కవర్ల పైకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక నేను కూడా బాబుని అక్కడ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. కొద్దిగా పడుకున్నాడు, బాబు కూడా పడుకునేసి నేను కూడా పనిలో రంగంలోకి అయితే మనం కూడా దిగామన్నమాట. ఎంతైనా ఒకళ్ళు మనిషి తోడుంటే పని కూడా స్పీడ్ అయిపోతుంది కదా అనేసి చేస్తుంటే మళ్ళీ బుడ్డోడు లేచిండు. ఒక్క 2 నిమిషాలకు అక్కడ వేయగానే మళ్ళీ నాకు తెచ్చి మా వారు ఇచ్చారు. ఒకటే బాగా ఏడుస్తున్నాడండి పాపం. ఇక నేను వాడిని ఒళ్ళో ఉంచుకుని అలా చేసుకుంటున్నాను. మా వాడికి డ్యూటీ ఉంది అప్పటికి, మా వారికి కూడా తను అప్పటికి ఒక రౌండ్ వెళ్ళొచ్చారు మార్నింగ్ డ్యూటీకి కూడా. మళ్ళీ సార్కి చెప్పొస్తా అనేసి వెళ్ళారనమాట. ఇక నేను ఒక్కదాన్ని వీడియో కవర్ చేసుకుంటే ఇక బుడ్డోని మళ్ళీ పడుకోబెట్టుకుంటా ఇక వీడియో తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది, లాస్ట్ ఫైనల్కి వచ్చిందనమాట. ఈ ఫుడ్ అనేది మొత్తం ప్యాక్ చేసి మొత్తం ఇక్కడైతే బస్తాల్లో వేస్తున్నాను. మరి తీసుకుపోవడానికి బుట్ట ఏం లేదు కదా, ఇందులో పెట్టేశాను. ఇక్కడ అయితే మొత్తం రైస్ పెట్టేస్తున్నారు. పెట్టేసుకొని ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడికైతే బయలుదేరామన్నమాట. బయలుదేరి వెళ్ళిపోయాము. ఇప్పుడే 1 బై 1 అయితే అక్కడ స్టార్ట్ అయ్యారు. నేను బాబుని ఎత్తుకొని బిట్టుతో ఒక్కొక్కరు ఇప్పిస్తున్నాను. స్టార్టింగ్ ఒక 4-5 వచ్చారనుకున్న తర్వాత మొత్తం
ఫిల్ అయిపోయారు. అక్కడ నేనేం జరుగుతుందో నాకు అర్థం కాదు, ఇస్తూనే ఉన్న పాపం ఆకలితో ఉంటారు కదండి, మనం ఏమనలేము. లైన్లో రాని కూడా ఇక చెప్పలేకపోయాను నేను కూడా. ఇక సరేలే అనేసి ఇక స్పీడ్గా ఇచ్చేస్తున్నాను. బిట్టు కూడా ఇస్తూనే ఉండి ఇక 1 by 1 పాపం దాన్ని చిన్నప్పుడు మళ్ళీ నాకు చేతిలో బాబు ఒక పక్క అనేసి ఇక సరే 1 by 1 ఇచ్చేసి ఇక అక్కడికైతే అయిపోయింది. కానీ చాలా బాగా జరిగిందనమాట. జనం కూడా చాలామంది వచ్చారు. మేము అనుకున్న దానికి అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది. 43 మెంబర్స్ అనుకున్న దానికి 45 కూడా అయ్యారు. సరిపోయిందనమాట. పాపం లాస్ట్లో ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చారు, పాపం వాళ్ళకి ఏం లేదండి అయిపోయినప్పటికే. నేను 45 అయ్యాయి, నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇచ్చేస్తూనే ఉన్నాను. అటు పక్క ఇటు పక్క ఇటు ఇవ్వండి ఇటు ఇవ్వండి అంటున్నారు అందరూ. నాకేమేమో అర్థం ఎటు ఇవ్వాలి ఏం తెలియట్లేదు అనమాట. స్పీడ్గా ఇచ్చేస్తూనే ఉన్నారు చేతికి అందిన వాళ్ళకి. వాళ్ళందరూ బాబు ఉన్నాడు కదా, చేతిలో ఎక్కడ పడిపోతాడేమన్న భయం ఒకటి అనమాట. ఇలా అయితే జరిగింది మా బిట్టు బర్త్డే. ఇంకా స్టార్టింగ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ అదంతా సాయంత్రం ఉందన్నమాట. కానీ ఇందులో ఒక తెలియని ఆనందం అంటే పిల్లల కోసం అని అట్లా చేసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి. అయితే బాబు ఏడుస్తున్నట్టు ఎక్కువ పక్కకు వచ్చేసిన పుట్టోడు కూడా నాని చూడు అయిపోయిందండి. పాపం లాస్ట్ దగ్గర కాకుండా కదా వాళ్ళు వచ్చారని ఇది అప్పటికే అయిపోయింది అనమాట. వాళ్ళు లాస్ట్ ఇద్దరు పెట్టించలేదు, అప్పుడు వాటర్ పెట్టించుకుంటే అది పెట్టించామన్నమాట. ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది వీడియో. ఓకే అండి, ఇప్పుడే ఫుడ్ డొనేషన్ అంతా అయిపోయిందనమాట. ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి. అయిపోయిందనమాట. ఫుడ్ ఫుల్ స్లీపింగ్ అనమాట. అయిపోయింది మంచిగా. నేను అనుకున్న దానికి సక్సెస్ అవుతుంది. ఎప్పుడూ నాకు ఏది మట్టికి బ్యాక్ రాలేదనమాట. నేను చాలా మంచి సక్సెస్ ఉందని మంచిగా తీసేసుకున్నాను. ఎక్కడ వెళ్ళిపోతుంది అనుకున్నాను నేను. అప్పుడు ఎంతోమంది ఎంత ఆకలితో ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆ బాధలు మాకు తెలుసు అనమాట. మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూశాను కదా ఆకలికి మస్తు బాగా వచ్చి. పాపం లాస్ట్లో ఒక 2 వచ్చాను కానీ సరిపోలేదు. అప్పటికే 45 అయినాయి నాకు. నేను ఒక 35 అట్లా అయితే ఏమనుకున్నా కానీ 45 వరకు సరిపోయింది. కొంచెం అయినా సరే అడ్జస్ట్ చేశారు కొద్దిగా. ఎందుకంటే మనం అంతమందికి 10 మందికి ఇచ్చేది ఒక 20 మందికి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము అనుకున్నదానికి బాగా సక్సెస్ అయిందనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మా బిట్టును కూడా అందరూ బ్లెస్ చేయండి. ఫస్ట్ టైం అనుకుంటా మా వారిని అందరు చూడటం లైవ్లో ఇట్లా. ఆయన ఎప్పుడు కానరాడు, చాలా తక్కువ వీడియోస్లో కూడా ఆయన ఎప్పుడు డ్యూటీలో ఉంటే నేను బిట్టునే ఎక్కువ ఉంటాము. ఓకే, మీరు కూడా మీకు చేతనే దాంట్లో కొంతమంది ఎవరికైనా పీపుల్స్కి హెల్ప్ చేయండి, లేని వాళ్ళకి కొద్దిలో అయినా సరే. ఎలాగో మన బర్త్డేకి అవి మస్తు ఎంజాయ్ చేస్తాం కదా, అందులో కొద్దిగా ఒక పావలంత వరకైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే మన పిల్లలకు కూడా అది బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు ఛానల్ దాంట్లో తప్పకుండా చేయండి. నా వీడియో కనుక తప్పకుండా నచ్చి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ అండి. ఓకే, నెక్స్ట్ బర్త్డే లాగ్ కూడా వస్తుంది. బిట్టు బాయ్ చెప్పు. బాయ్ బాయ్.